25 లెటర్ నెంబర్ 1085 టీజీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే టీజీఎస్సీసీ పిఆర్ 2025 అని చెప్పని మందా మకరందు ఐఏఎస్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఇష్యూ చేసినటువంటి ఒక ఇది లెటర్. దీని సారాంశం ఏంటి అంటే, it is to inform that the State Election Commission intends to hold a press meet today, that is on 25/11/2025 at 6:15. అంటే ఈరోజు పొద్దుగాల 2 గంటలకు ఎప్పుడో రిలీజ్ చేసిండ్రు. 6 గంటలకు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము, 6 గంటల 15 నిమిషాలకు అని చెప్పని ఇది ఎన్నికల సంఘం వారు రిలీజ్ చేసినటువంటి ఒక లేఖ. మాకున్నటువంటి ఒక స్థూలమైనటువంటి ఒక సమాచారం మేరకు ఈ యొక్క ఎన్నికల సంఘం వారు సాయంకాలం ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఈ సర్పంచ్లు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ను డిక్లేర్ చేయనున్నట్టుగా సమాచారం ఉంది. ఒకవేళ అదే నిజమవుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం ఇది భారత రాజ్యాంగంతో నిర్మితమైనటువంటి ఒక సంస్థ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ద మూమెంట్ ఎవరైనా వ్యక్తులు ఆ కుర్చీలో కూర్చున్నా కానీ లేకపోతే ఆ సంస్థకు కానీ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక నైతిక బాధ్యత, వృత్తిపరమైనటువంటి ఒక బాధ్యత, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ దట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. కానీ దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వికృత రాజకీయ క్రీడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భాగస్వాములు అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ రేవంత్ రెడ్డి గారి యొక్క చేతిలో జేబు సంస్థగా మారిపోయి ఇవాళ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ను ఆగమేఘాల మీద ఆకాశం బద్దలైతున్నట్టు, ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకపోయినట్టయితే మొత్తం రాష్ట్రంలో పిడుగులు పడతాయి, వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, మొత్తం రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి ఇంటనే 6 గంటలకే నోటిఫికేషన్ ఇవ్వాలన్నట్టుగా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. మేము ఎన్నికల సంఘం వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యు ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మీకు ఏమాత్రమైనా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉన్నట్టయితే, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ను ఫుల్ఫిల్ చేయాలంటే ఒక సెన్సిటివిటీ ఉన్నట్టయితే, ఒకవేళ కనుక మీరు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రిపరేషన్ చేస్తున్నట్టయితే మీకు దండం పెడతాం, దయచేసి ఆపండి. రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలుగా దయచేసి వ్యవహరించకండి. హీ హాస్ డన్ ఎ మ్యాసివ్ బిట్రేయల్. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా